వీడియోలో మీకు 2 విషయాలు చెప్పబోతున్నాను. ఒకటి బ్రతికి రికార్డు సాధించిన కుక్క గురించి, 2 ఇంట్రెస్టింగ్ చేప గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. బ్రతికి రికార్డు బద్దలు కొట్టింది. బ్రతికితే బట్టలు నమ్ముకొని బ్రతకొచ్చు అనేది చాలామంది చెప్పే సామెత. అయితే బ్రతికి కూడా రికార్డు బద్దలు కొట్టవచ్చు అనేది కొత్త సామెత. అవును, బ్రతికి కూడా పాపులర్ అవ్వచ్చు. ఈ కుక్క 30 ఏళ్ళు బ్రతికి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. సాధారణంగా కుక్కలు 10 నుంచి 12 లేదా 13 వరకు బ్రతుకుతాయి, కానీ ఈ కుక్క 30 ఏళ్ళు బ్రతికింది. దీని గురించి తెలుసుకుందాం రండి. పోర్చుగల్కు చెందిన బాబీ అనే కుక్క 30 ఏళ్ళకు పైగా బ్రతికి గిన్నిస్ వరల్డ్ రికార్డును చోటు దక్కించుకుంది. 1992లో మే 11 జన్మించిన ఈ బాబీ అనే కుక్క నేటికి బ్రతికే ఉంది. బాబీ రఫీరో డో లెంటెంజో జాతికి చెందిన కుక్క. ఈ కుక్కలు సాధారణంగా 14 ఏళ్ళకు మించి బ్రతకవంట, కానీ ఈ కుక్క 30 ఏళ్ళు బ్రతికింది. అసలు ఎందుకు ఈ కుక్క 30 ఏళ్ళు బ్రతికింది? తన యజమాని చైన్తో కట్టేసి ఇంట్లో జాగ్రత్తగా పెంచుంటాడు అనుకున్నా, కానీ అది కూడా కాదంట. ఈ కుక్కకు ఏనాడు చైన్తో కట్టేయలేదని, చుట్టుపక్క పరిశ్రమల్లో ఫ్రీగా తిరిగేదని దీని యజమాని అంటున్నాడు. అసలు ఈ రికార్డును సాధించిన మొట్టమొదటి కుక్క ఇదేనా, లేదా వేరే కుక్కలు కూడా వరల్డ్ రికార్డుని సాధించినాయి అంటే దీనికి ముందు ఒక కుక్క ఉందంట. దాని పేరు బ్లూ అనే కుక్క 29 సంవత్సరాల 5 నెలలకు బ్రతికిందంట. దాని రికార్డును ఇప్పుడు బాబీ బద్దలు కొట్టింది. ఏదేమైనా గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ చేపకు ఆకలి ఎక్కువ. మనం ఎన్నో చేపలు చూసే ఉంటాం, కానీ ఇలాంటి చేప గురించి మీరు వింటాం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా. మంచినీటిలో పెరిగే చేప అంటే మనకు తెలిసి మహా అయితే 4 లేదా 5 అడుగులు ఉంటుంది. అయితే పైచ్ అని పిలిచే చేప 13 అడుగులు ఉంటుందంట. 13 అడుగుల కన్నా ఎక్కువే పెరిగే ఛాన్స్ కూడా ఉందంట. దీని బరువు 200 కేజీల వరకు ఉంటుందంట. దాదాపు 3 మనుషులు బరువు ఉంటుంది. దీన్ని దక్షిణ అమెరికాలో అమెజాన్ నదిలో గుర్తించారు. స్థానికులు దీన్ని పైచ్ అని పిలుస్తూ ఉంటారు. సైన్స్ పరంగా టపైమా గిర్కాస్ పిలుస్తారు. ఈ చేప పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10 కిలోల వరకు పెరుగుతుందంట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత తింటుందో, ఎంతలా ఆహారం తింటుందో. ఇలా అని ప్రమాదకరం కూడా కాదంట. ఇది మంచినీటిలో పెరిగే అతిపెద్ద చేప. ఈ చేపను చూసి కొంతమంది పాము అనుకొని భయపడుతూ ఉంటారంట. ఈ చేపకు ఆకలేసినప్పుడల్లా ఇతర చేపలను, మొక్కలను, దొరికిన పక్షులను ఆహారంగా తింటూ ఉంటాయి. ఇవి మొదట స్థానిక చెరువుల్లోకి వచ్చినప్పుడు వీటిని పాములు అనుకొని భయపడేవారు. తర్వాత వాటి గురించి తెలుసుకొని ఆహారం భాగంగా చేసుకున్నారు. ఇప్పుడు ఈ చేపల మాంసానికి భారీగా డిమాండ్ ఉందంట. ఈ చేపలకు ఇతర దేశాల్లో బాగా డిమాండ్ ఉంది. అందుకే ఎక్కువ ఖర్చు పెట్టి ఈ చేపల్ని కొనుక్కుంటూ ఉంటారంట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.